జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. కచ్చతీవు గురించి అంటే నేషనల్ రౌండప్లో కూడా మాట్లాడాము. మేము విభిన్నమైనటువంటి స్టోరీస్ కూడా చేశాము. అన్నామలై ఏదైతే కచ్చతీవు ఐలాండ్స్ని దాన్ని శ్రీలంకకు అప్పగించిన విధానానికి సంబంధించి ఆయన ఏదైతే విత్ డాక్యుమెంట్స్ అప్పుడు జరిగినటువంటి చర్చల్లో జరిగినటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తూ ఆయన వివరాలు తెలియజేశారు. ఈవెన్ ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దీని గురించి మాట్లాడారు. సో కచ్చతీవు ఐలాండ్స్కి సంబంధించి మనం కూడా గ్లోబల్ రౌండప్లో 2-3 సార్లు మాట్లాడాం, జస్ట్ శ్రీలంకకు సంబంధించి వచ్చిన సందర్భాల్లో. బట్ ఇప్పుడైతే అదొక పెద్ద ఇష్యూగానే కనబడుతోంది. దీని మీద శ్రీలంకకు సంబంధించి శ్రీలంక హై కమిషనర్, భారత్లో పనిచేసినటువంటి శ్రీలంక హై కమిషనర్గా చేసినటువంటి వ్యక్తి ఫెర్నాండో ఒక వ్యాఖ్య కూడా చేశారు. ఇది తమిళనాడులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఇదంతా జరుగుతున్నట్టు కనబడుతోంది. అండ్ ఇది ఓట్ పుల్లర్గానే దీన్ని ఆయన చూస్తున్నానని ఆయన చెప్పడం జరిగింది. దాంతోపాటు వయలేషన్ ఆఫ్ శ్రీలంకన్ సావర్నిటీ అవుతుంది ఇది, ఒకవేళ నిజంగా ఈ ఇంటర్నేషనల్ బౌండరీకి సంబంధించి ఈ కచ్చతీవు గురించి కనుక ఏవైనా యాక్షన్స్ తీసుకుంటే మాత్రం అది వయలేషన్గానే పరిగణించాల్సి వస్తుందని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. బేసికలీ ఈ శ్రీలంక అండ్ భారత్ మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఈ కచ్చతీవు ఒక వేదిక అవుతుందా? రాబోయే రోజుల్లో ఇది కేవలం తమిళనాడు లేదా అక్కడి వరకే పరిమితం అవుతుందా? ఈ ఎలక్షన్స్లోనే ఇష్యూగా ఉంటుందా? రాబోయే రోజుల్లో ఇది ఏమన్నా కొంచెం పెద్దగా మారే అవకాశం కనబడుతోందా? మీకేమనిపిస్తోంది? అంటే ఇంటర్నేషనల్గా చూస్తే కనుక భారతదేశం అఫీషియల్గా ఆ దీవిని మనం శ్రీలంకకి హ్యాండ్ ఓవర్ చేసాం. కరెక్ట్. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మన ఇద్దరి మధ్యలో వివాదం లేదు అని ఇద్దరు ఒప్పుకున్నాం. కాబట్టి దాన్ని మళ్ళీ వెనక్కి ఇవ్వు అని అడిగేటువంటి పరిస్థితి లేదు. అది శ్రీలంకన్ టెరిటరీ అని మనం ఒప్పేసుకున్నాం కాబట్టి ఇంకా అది మళ్ళీ వెనక్కి రాదు. అది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, బహుశా ప్రభుత్వం శ్రీలంక ప్రభుత్వం చర్చించుకుని అక్కడ మన మత్స్యకారులు వెళితే మేబీ 1 గంట 2 గంటలు సెలవు తీసుకొని మళ్ళీ వచ్చేసే దిశగా అటువంటి వెసులుబాట్లు ఏమైనా ఇవ్వడమా, లేదా దాన్ని మనకేదో లీజ్గా ఇచ్చేటువంటి పరిస్థితితో, మనకేమంటారంటే ఫర్ ఇన్స్టెన్స్ మనకు జట్టీలు ఉంటాయి, జట్టీలు వాడుకున్నందుకు ఏదో ఫీజు లాంటి కట్టి వెళ్తారు వాళ్ళు. మన షిప్లు వస్తాయి కదా మనకు హార్బర్లోకి వస్తాయి, అది ఎన్ని గంటలు ఉందో అన్ని గంటలు వాళ్ళు హార్బర్ ఫీజు కట్టాలి. అటువంటిది ఏదో మనం శ్రీలంకకు కట్టి మన మత్స్యకారులు కూడా వెళ్ళి కాసేపు సేద తెచ్చుకొని నీళ్లు తాగి ఏదో రెస్ట్ తీసుకొని మళ్ళీ దానిలో తిరిగి వచ్చే దిశగా ఒప్పందం చేసుకోవచ్చు వాళ్ళతోటి. అంటే ఇది మీదే మేము ఒప్పుకుంటున్నాము, కానీ మా వాళ్ళు అక్కడ దాకా వచ్చినప్పుడు వాళ్ళకు 1 గంట 2 గంటలో ఉండి వచ్చేదానికి మీరు యాక్సెప్ట్ చేయండి, దానికి మీకు ఫీజు ఇస్తాము అని చెప్పి ఒక ఎంఓయూ లాంటిది పెట్టుకోవచ్చు. బహుశా ఆ ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను. అది ఒక ఎత్తు. ఇంటర్నేషనల్గా వాళ్ళ శ్రీలంకన్ మినిస్టర్ ఒక ఆయన జీవన్ తొండమన్ అన్నటువంటి వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, మాకు భారతదేశం నుంచి ఎటువంటి కమ్యూనికేషను లేదు, మా 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు చాలా అద్భుతంగా ఉన్నాయి, మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటివి ఒక ఆరోగ్యకరమైనటువంటి సంబంధమే మా ఇద్దరి మధ్యలో ఉంది, కాబట్టి దాంట్లో ఎటువంటి తేడాలు రావట్లేదు అని స్పష్టంగా చెప్పారు ఆయన. పార్టీల మధ్యలో వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో మాకు అనవసరం, ఇంటర్నేషనల్గా మాత్రం భారత ప్రభుత్వం మా మీద ఎటువంటి మెసేజ్ కానీ ఏం పంపించలేదు మాకు అని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఇది ఎలక్షన్స్ మాత్రమే పరిమితం అయ్యేటువంటి విషయం అని అర్థం చేసుకోవాలి. రెండవది, ఈ బహుశా మీరు నేషనల్ రౌండప్లో చర్చించుంటారేమో అని నేను అనుకుంటున్నాను. బేసిక్ ఏంటంటే, మోదీ గారు కానీ లేదా అన్నామలై కానీ వీళ్ళిద్దరు చేసినటువంటి ఈ ప్రయత్నం ఏంటంటే, గతంలో ఈ తప్పిదానికి ఢిల్లీ ప్రభుత్వము నార్త్ ఇండియన్స్ని బ్లేమ్ చేస్తూ ద్రావిడ పాలిటిక్స్ అని నడిచినాయి. ఇప్పుడు దాన్ని ఎక్స్పోజ్ చేశారు. ద్రావిడియన్ పార్టీలు కూడా, అంటే డిఎంకే కరుణానిధి కూడా దీంట్లో ఆమోదముద్ర వేశారు అని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్స్ ఎక్స్పోజ్ చేయడంతో వచ్చింది, మనకు తెలిసింది. అది దాంట్లో స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, నేను ఇక్కడ ఒప్పుకుంటున్నాను కానీ బయటికి పోయి మాత్రం నేను అఫీషియల్గా దీన్ని చెప్పాను అని చెప్పి ఆయన చెప్పాడు. దాంట్లో మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఉంది అది. కాబట్టి దాన్ని ఎక్స్పోజ్ చేయడానికి చేశారే కానీ శ్రీలంక నుంచి వెనక్కి తీసుకోవడానికి చేయలేదు అని అర్థం చేసుకోవాలి. కాకపోతే మన మత్స్యకారులను అరెస్ట్ చేస్తున్నారు కదా, దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. భారత ప్రభుత్వం ఊరికే లేదు, గత 5-6 సంవత్సరాలుగా చర్చలు చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ప్రభుత్వాల మీద ప్రభుత్వాలు మారుతున్నాయి, అక్కడ చాలా అస్థిర పరిస్థితి ఉంది, కాబట్టి అది ఒక కొలిక్కి రాలేదు. బహుశా మళ్ళీ శ్రీలంకలో ఎన్నికలు జరిగి ఒక ఎన్నుకోబడ్డటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత బహుశా మనం ఈ విషయంలో కొంత సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అందుకని ఇది ఇష్యూ అన్నది చాలా చాలా గొప్ప, చాలా ఇంపార్టెంట్ విషయం. మనకి ఎన్నో కోల్పోయాం, గ్వాడర్ కోల్పోయాము, కోకో ఐలాండ్స్ కోల్పోయాము, కచ్చతీవు కోల్పోయాము, మనం ఎన్నో ఇటువంటి కోల్పోయాం మనం గతంలో.
గత ప్రభుత్వాలు ఇచ్చేసినాయి. అయింది అయిపోయింది, ప్రజలకు తెలియాలి. ప్రజలు దీనివల్ల వెనకాల జరిగినటువంటి పాలిటిక్స్ తెలియాలి. కాబట్టి దాని అంత మాత్రమే పరిమితి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంటర్నేషనల్ రామిఫికేషన్ దీనికి ఏమి ఉండవు. ఓకే, వండర్ఫుల్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.